నమస్తే. ఈరోజు మనం పెరుగు యొక్క బెనిఫిట్స్, అదేవిధంగా డయాబెటిక్ వాళ్ళు నిజంగా పెరుగు తినొచ్చా? ఒకవేళ తీసుకోవచ్చంటే ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది చూసేద్దాం. పెరుగు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. ఇక పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను హెల్తీగా చేసేందుకు ఉపయోగపడుతుంది. పెరుగులో విటమిన్ ఏ, విటమిన్ బి12, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొందరు పెరుగులో చక్కెర కలుపుకొని తింటూ ఉంటారు. ఇలా తినటం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతూ ఉన్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. పెరుగులో చక్కెర కలుపుకొని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగును ఇలా తినటం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యం కూడా బాగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. పెరుగులో చక్కెరను కలిపి తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో చక్కెరను కలుపుకొని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. పెరుగులో చక్కెర కలిపి తినటం వల్ల జలుబు, ఫ్లూ, కఫం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. భోజనం తర్వాత ఒక కప్పు పెరుగులో అర చెంచా చక్కెర కలిపి తినటం వల్ల అసిడిటీ సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు. పెరుగు చక్కెర కలిపి తినటం వల్ల కడుపు మంట సమస్య వెంటనే తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పెరుగు చక్కెర తినటం వల్ల శరీరం చల్లబడుతుంది. పెరుగులో చక్కెర కలిపి తినటం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. పెరుగులో చక్కెర కలిపి తినటం వల్ల శరీర బలం పెరుగుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న వారికి చక్కెరను పెరుగులో కలిపి ఇస్తే మెడిసిన్ లాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇలా తరచూ తీసుకోవటం వల్ల ఈ సమస్య త్వరగా తగ్గుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగు చక్కెరను కలుపు తీసుకోవడం ఎంత మంచిదో, కానీ డయాబెటిక్ ఉన్నవారు పెరుగు చక్కెర తీసుకోవడం అంత ప్రమాదమని చెబుతున్నారు. ఎందుకంటే పెరుగులోని చక్కెర స్థాయి పెరగటం వల్ల మనలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి షుగర్ ఉన్నటువంటి వారికి ఇంకా ఎక్కువ గ్లూకోజ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చక్కెరను పెరుగులో వేసుకుని డయాబెటిక్ వాళ్ళు తినడం తగ్గించడం మంచిది అంటున్నారు. కానీ ఒకవేళ పెరుగు తినాలి అనుకునేవారు డయాబెటిక్ మరి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో పెరుగును తీసుకోవటం వల్ల మంచిది. అలాగే సాయంత్రం పూట కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు పెరుగును తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మరి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. డయాబెటిక్ కాకుండా నార్మల్గా ఉన్నవారు పెరుగును తీసుకోవచ్చు. రాత్రి పూట తీసుకోవటం కూడా మంచిదే, కానీ తగిన మోతాదులో తీసుకోవాలి. ఒకవేళ జలుబు, దగ్గు లాంటివి ఉంటే ఈ పెరుగును అవాయిడ్ చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. సో డయాబెటిక్ ఉన్నవారు ఖచ్చితంగా పెరుగును తినవచ్చు. చక్కెర వేసుకుని తినడం మాత్రం మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో చూసారు కదా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు పెరుగు తినొచ్చు, కానీ చక్కెరను కలుపుకొని డయాబెటిక్ పేషెంట్స్ తినడం మంచిది కాదు. ఎవరైనా సరే మధ్యాహ్న సమయంలో ఈ పెరుగును చక్కెరతో తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకొక హెల్త్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తే అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.